ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో మనము మంచి స్థితిలో ఉన్నామంటే, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే అది కేవలము దేవుడి కృప అయి ఉంటుందండి. దానిని బట్టి నేను ప్రతి దినము మరి దేవుని పాదాల సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనమందరము కూడా దాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమవుతున్నాము. అయితే ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మరి లూకాసు వార్త 10వ అధ్యాయము ఈ విధముగా ఉంది కదండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. అదే విధముగా 1 తిమోతికి 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ విధముగా ఉందండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు అని చెప్పేసి. నిజమే కదండి. మరి లోకపరమైన జీతము చేస్తున్నామా, మనం పని చేస్తున్నామా, జాబ్ చేస్తున్నామా అన్నప్పుడు మనం చేసే కష్టానికి మనము ప్రతిఫలానికి మరి జీతమునకు పాత్రులమై ఉంటున్నాము. అయితే ఈ లోకంలో మరి ఎంతోమంది పని చేయొచ్చు, మరి జాబ్ చేయొచ్చు. మరి ఆ పని నిమిత్తము మరి ఆ జాబ్ నిమిత్తమై మనం ఎంతో కష్టపడుతున్నప్పుడు మరి మనము పూర్తి ప్రతిఫలము ఆశించడంలో కూడా మరి తప్పు లేదు. అయితే ఒక పనివాడు తన యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు మరి ఆ పని చేసే కాడ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎన్నో కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనము ఒప్పుకుంటూ మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ మరి ఆ కండిషన్స్ని ఒప్పుకుంటూ కూడా మనము పని సాగించే వారిగా ఉంటాము. అటు పనిని బట్టి మన యజమాని ఎంతో సంతోషించాలని కూడా మనం ఎంతో కోరుకుంటాము. అటు రోజులలో కూడా మరి కంపెనీకి కావచ్చు, మరి జాబ్కి ఎక్కడైనా కానీ పనికి కావచ్చు, దేనికైనా ఒక పనివాడు ఇన్ టైంలోగా రావాలని చెప్పేసి రూల్ ఉండొచ్చు. అదే కాకుండా పని సమర్థవంతముగా చేయాలి, ఎక్కడ కూడా లోటుపాట్లు చేయకుండా అసంపూర్తిగా కాకుండా సంపూర్ణంగా చేయాలని యజమాని కోరుకుంటాడు. అదే విధముగా మనము కూడా మరి మనము ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు మన యజమానిని సంతోషపరచడానికై, ఆయన దగ్గర ఒక పేరును, ఒక ఖ్యాతిని పొందుటకై మనము కూడా ఆయన ఇచ్చిన పనిని సంపూర్తిగా చేస్తాము, టైంకి వెళ్తాము. ఓవర్ టైం అయినను ఆ పని చేయడానికి మనము సిద్ధముగా ఉంటాము. ఒకవేళ ఒక దినమైనను మనకి అలసట వచ్చి మరి శరీరము సహకరించకపోయినను సహకరించని శరీరంలో పూర్తి బలమును తెచ్చుకొని అనారోగ్యమును కూడా పట్టించుకోకుండా మనము పనిచేసేవారిగా ఉంటాము. ఎందుకనంటే ఒక దినము హాలిడే తీసుకున్నా కానీ మనకి జీతము మరి కట్ అవుతుంది కాబట్టి. అదే విధముగా మనము పనిచేసేవారిగా ఉంటున్నాము. ఈ లోకపరమైన పనిచేసే జీవితము ఈ విధముగా ఉంది. లోకపరమైన యజమాని మనల్ని ఆ విధముగా మరి ఒక క్రమ పద్ధతిలో క్రమపరుస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ నేను వచ్చే విషయము అడిగేది ఏంటంటే, మరి పరలోకపరమైన యజమాని మనకి లోకములోనే ఒక పనిని అప్పజెప్పినప్పుడు మరి ఆ పనిని మనము ఎంత సంపూర్తిగా చేస్తున్నామండి. అయితే పరలోకపరమైన యజమాని మనకు ఒక పనిని అప్పజెప్పాడు. అదేమిటంటే, లోకంలో ఉన్నప్పుడు మనము పాపములో ఉన్నప్పుడు మనము పాపము నుండి, మన అతిక్రమము నుండి ఆయన మనల్ని విడిపించి, ఆయన పరిశుద్ధ రక్తము ఇచ్చి మనల్ని కడిగి మనల్ని శుద్ధులుగా చేసి ఆయన మందిరంలో మనల్ని నిలబెట్టి మరి ఆయన ఒక పనిని మనకు అప్పచెప్పాడు. మరి ఆ పనిని మనము ఎంత సంపూర్తిగా చేసేవారిగా ఉంటున్నాము. మరి మన పరలోకపు యజమాని ఇచ్చిన పని ఏమిటి అనంటే, ఈ మందిరంలో మరి దేవుడు అన్ని విధములుగా మనకి పని అప్పచెప్పాడండి. అయితే దేవుడు మనల్ని ఎన్నుకున్నది, ఆయనలో ముద్రించినది, ఆయనలో రక్షించుకున్నది ఆషామాషి విషయము కాదండి. ఆయన మనల్ని తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నవాడు. తల్లి గర్భంలో ఉండగానే ఆయన గొప్ప ప్రణాళిక, ఆయన చిత్తము నీ పట్ల నా పట్ల ఉంది కాబట్టి లోకము నుండి ఏర్పరిచి మనల్ని ఈ విధముగా మరి ఏర్పరిచినాడు. మరి ఆ పరలోకపరమైన యజమాని మనకు ఒక పని ఇచ్చాడు. అదేమిటంటే, మందిరములో వాక్యం చదవడమే కావచ్చు, మందిరములో నశించిపోతున్న వారి గురించి ఎడతెగక ప్రార్థన చేయడమే కావచ్చు, మరి మందిరమును శుభ్రపరచడమే కావచ్చు, పాటలు పాడడమే కావచ్చు, వాయిద్యాలు వాయించడమే కావచ్చు. అట్టి ఏ పనైనను దేవుడు మనకు అనుగ్రహించిన ఒక పని.
ఆ పనిని బట్టి మనము నమ్మకముగా మన మన దేవుని మందిరంలో ఏ విధముగా ఉన్నామండి? ఒక లోకపరమైన పని గురించి మనకు అనారోగ్యముగా ఉన్నా, అసలు ఓపిక లేకపోయినా, ఓపిక నశిస్తున్నా కానీ ఓపిక తెచ్చుకొని యజమాని మరి ఫోన్ చేశాడనో లేకుంటే రమ్మన్నాడనో అని చెప్పేసి అయ్యో నా యజమానుడు పిలిచాడే అని చెప్పేసి ఓపికతో వెళ్ళి పని చేస్తాము. మరి మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనకి మరి ఓపిక మరి రావడం ఎందుకు రాదు? అట్టి ప్రార్థన పని కాదా అండి? మనకు దేవుడిచ్చిన పని కాదా? ప్రార్థించడము దేవుడిచ్చిన ఒక గొప్ప పని. ఆ పని చేస్తే మనకి గొప్ప ప్రతిఫలము దొరుకుతుంది. మరి అట్టి ప్రార్థన ఎందుకు మరి దూరంగా పెడుతున్నారో ఇప్పటివరకు నాకు అర్థం కావట్లేదు. అయితే నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ లోకపరమైన యజమాని కళ్ళ ముందు ఉంటాడు కాబట్టి మనం టైంకి రాకపోయినా, మనం పని మధ్యలో వెళ్ళిపోయినా, మరి ఒకరోజు డుమ్మా కొట్టినా, మరి మనం పని సక్రమంగా చేయకపోయినా ఆయన కోపం మనం చూస్తాము. అయితే ఈ పరలోకపరమైన యజమానుడు మన కళ్ళ ముందు ఉండడు కాబట్టి మనం మందిరానికి టైంకి రాకపోయినా ఏం కాదు, మధ్యలో నుండి వెళ్ళిపోయినా ఏం కాదు, మరి దేవుడి మందిరంలో ఏం చేయకపోయినా ఏం కాదు, ప్రతి ప్రార్థనకి అటెండ్ అవ్వకపోయినా ఏం కాదులే అన్న ధీమాతో బ్రతుకుతున్నామేమో. అయితే గమనించండి, ఈ లోకంలో ఉన్న యజమాని నీ పనితత్వము చూసి, మరి నీ బలహీనతను చూసి ఒక దినం అనొచ్చు, అయ్యా బాబు ఇంక నువ్వు పని చేయకులే, నీకు సత్తువ లేదు, నేను ఇచ్చిన పనిని నువ్వు సక్రమంగా చేయట్లేదు, టైంకి రావట్లేదు, పని చేయట్లేవు, ఇంక నీ ఏజ్ అయిపోయింది, నీకు అంత ఓపిక లేదులే బాబు, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పేసి అంటే మనం ఇంకేం చేయలేము. ఆ పనిని వదిలేసి మనం ఇంట్లో కూర్చునే వారిగా ఉంటాము. అదే విధముగా పరలోకపు యజమాని మనకు, తండ్రి నువ్వు ఇంక పని చేయలేవు, నీకు ఓపిక లేదు, నువ్వు నేనిచ్చిన పనిని మందిరంలో సక్రమంగా చేయలేవు, ప్రార్థించలేవు, పాటలు పాడలేవు, వాయిద్యాలు వాయించలేవు, నువ్వు ఏమి చేయలేవు, మరి టైంకి రాలేకపోతున్నావు మందిరానికి, మరి ప్రతి ప్రార్థనకి కూడా నువ్వు రాలేకపోతున్నావు, నీకు ఓపిక లేదు, నీకు బాగా బలహీనతంగా ఉందయ్యా, మరి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటే, మరి మనం ఈ లోకంలో రెస్ట్ తీసుకోగలుగుతామా అండి? ఒక లోకపరమైన యజమాని నువ్వు రెస్ట్ తీసుకో బాబు నీ ఇంటికాడ అని అంటే మనం ఇంటికాడ రెస్ట్ తీసుకోగలుగుతాం. మరి పరలోకపరమైన యజమాని ఇంక వద్దులే బాబు నువ్వు రెస్ట్ తీసుకో, నా పని చెయ్యకు అని చెప్పేసి అంటే మనము ఈ లోకంలో రెస్ట్ తీసుకోగలుగుతామా? ఒక్కసారి ఆలోచించుకుందామా అండి? మరి అట్టి స్థితిలో మనం ఈరోజు ఉన్నామా? మరి ఏ విధంగా ఉన్నాము? దేవుడిచ్చే పనిని సక్రమంగా చేస్తున్నామా? అయితే ఈ లోకంలో ఈ లోకపు యజమాని మరి మనకి ఇచ్చే మరి వ్యాయామం కానీ జీతము కానీ చాలా చిన్నది కావచ్చు, మనల్ని ఈ లోకపరంగా తృప్తిపరిచేది కావచ్చు, కానీ పరలోకపరమైన యజమాని ఇచ్చే జీతము ఎట్టిదో తెలుసా అండి? అదే పరిశుద్ధ గ్రంథములోని మరి ప్రకటన మరి 22వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున, అంటే వాని పని చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, వాని క్రియల చొప్పున అంటే మన పనుల చొప్పున మనకి జీతం ఇచ్చుటకు దేవుడి దగ్గర జీతము సిద్ధముగా ఉందంట. ఆయన త్వరగా వచ్చుచున్నాడు, మన క్రియల చొప్పున మనకి జీతం ఇవ్వడానికి త్వరగా వస్తున్నాడు. ఆ జీతములో లోటుపాట్లు ఉండదండి, ఆ జీతములో తక్కువ ఎక్కువ ఉండదు. మనం ఈ లోకంలో ఆయన పనిని ఎంత సంపూర్తిగా చేసినామో దాన్ని బట్టి జీతం ఇవ్వడానికి దేవుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి అట్టి జీతమును అందుకొనుటకు ఈ దినము మనము సిద్ధముగా ఉన్నామా? మరి అట్టి జీతమునకు మనము పాత్రులమేనా? ఆ జీతం ఏమై ఉంటుంది? నువ్వు ఈ లోకంలో దేవుని పని సక్రమంగా చేస్తే ఆ జీతము ఆయన స్వాస్థ్యమై ఉంటుంది. ఆయన సియోనులో నిత్య నివాసముగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడే ఒక జీతమై ఉంటుంది. మరి ఈ లోకంలో ఆయన పనిని మనం సక్రమంగా చేయని వారిగా ఉంటే ఆయన ఇచ్చే జీతం ఏమై ఉంటుంది? మరణమై ఉంటుంది, నరకమై ఉంటుంది. మరి మరి ఏ జీతానికి మనము పాత్రులమై ఉంటున్నామో
కుమార్తెలుగా పిలువబడే జీతమును మనము పొందుకునేవారుగా ఉంటున్నామా? లేకపోతే మరణమును, పాతాళమును, అంధకారమును, మరి అగాధమును మనము జీతముగా పొందుకునేవారిగా ఉంటున్నామా? ఈ దినము మనం ఆలోచించుకోవాలండి. ఎట్టి జీతానికి మనము పాత్రులము ఈ దినము మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనము ప్రశ్న వేసుకోవాలి. ఆయన నిత్య రాజ్యంలో మనం పాలిభాగస్తులయ్యే జీతముని మనం పుచ్చుకునేవారిగా ఉన్నామా? లేకపోతే ఈ లోకంలో పడిపోతూ ఈ లోకంలోనే ఉంటూ మరి ఆయన పనిని సక్రమంగా చేయకుండా మనము మరణమని, పాతాళమనే జీతమును తీసుకునే వారిగా ఉన్నామా? ఇదొక్క దినము మనం యోచన చేసుకోవాలండి. ఆయన పనిని అప్పచెప్పినప్పుడు ప్రత్యక్షంగా మన ముందు ఉండకపోవచ్చు, కానీ ఆయన ప్రతినిత్యము మనల్ని చూస్తున్నవాడు, ఆయన వింటున్నవాడు. అందుకే కదా భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు కీర్తన గ్రంథంలో, కనులిచ్చిన వాడివి నువ్వు కానకుందువా, చెవులిచ్చిన వాడివి నువ్వు వినకుందువా అని. నిజమే అండి. ఒక పనిని మనకు అప్పచెప్పినప్పుడు దేవుడు ప్రతీదీ కూడా చూస్తాడు. మనకు కనులిచ్చిన వాడు ఆయన కానకుండా ఉంటాడా? మనము చేసే పనిని సమర్థవంతంగా చేస్తున్నామో లేదో మనల్ని చూడకుండా ఉంటాడా? చూస్తాడండి. మనము ఈ లోకంలో ఆయన ఇచ్చిన పనిని ఏ విధంగా సంపూర్తిగా మనము నమ్మకముతో పరిపూర్ణముగా చేస్తున్నామో దేవుడు ఆయన తేరిపారా చూస్తూ ఉంటాడు. అయితే ఒక దినము మరి అంటాడు కదా ఒక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? అవుతాడండి. ప్రతి పనివాడు తన పనిని సమర్థవంతముగా చేస్తే, సంపూర్తిగా చేస్తే, ఆయన ఇచ్చిన పనిని ఈ లోకములో సంపూర్తిగా సమర్థవంతముగా చేస్తే జీతమునకు, ఆహారమునకు పాత్రుడు ఎందుకు కాడండి? ఆయన ఇచ్చే నిత్య జీవమునకు పాత్రుడు, ఆయన ఇచ్చే జీతమునకు పాత్రుడు, ఆయన ఇచ్చే జీవాహారమునకు పాత్రుడై ఉన్నాడు. అటువంటి జీవాహారమును, నిత్య జీవమును, ఆయన ఇచ్చే స్వాస్థ్యమైన మరి జీతమును మనం అందుకొనుటకై మరి ఆయన ఇచ్చిన పనిని ఈ లోకంలో మనం ఎంత సమర్థవంతంగా ఉంటున్నాము. ప్రియులారా, మీరు నిర్లక్ష్యం చేయకండి. మందిరంలో జరిగే ప్రతి ప్రార్థన మీ గురించే, దైవజనులు గోజాడేది మీ గురించే. దేవుడు ఇప్పటి వరకు కూడా ఆయన పిల్లల్ని లేని స్థితి చలేడండి. మనకున్న దాంట్లో ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దాన్ని బట్టి మనము హర్షించేవారిగా, దేవుణ్ణి ప్రహర్షించేవారిగా, ఆయన మందిరంలో ప్రతి దినము కుటుంబం గురించి, సంఘము గురించి, నశించిపోతున్న వారి గురించి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. దేవుడిచ్చిన జీవితమును మనము వ్యర్థముగా లోకపరమైన మరి యజమానుల గురించి స్వాస్థ్యముగా పోయకుండా మరి పరలోకపరమైన యజమాని గురించి కూడా మనము ఆలోచించి ఆయన పనిని మనము చక్కగా చేసేవారిగా ఉండాలి, సమృద్ధిగా చేసేవాడిగా ఉండాలి. దేవుడు అడిగింది, నీ జీవితంలో నుండి ఆయన నీకు 24 గంటల ఆయుష్కాలముని ఇచ్చినాడు. ప్రతిరోజు 24 గంటల ఆయుష్కాలముని నీకు అనుగ్రహించినప్పుడు అందులో కేవలము ఒక 2-3 గంటలు నీవు మందిరంలో గడపలేవా? ఒక 2-3 గంటలు నువ్వు ప్రార్థనలో గడపలేవా? 2-3 గంటలు నువ్వు వాక్య ధ్యానంలో గడపలేవా? ఆ 24 గంటల్లో మరి దేవుడు ఒక నిమిషం తీసివేస్తే ఆ ఒక్క నిమిషము కూడా నీ ఊపిరి ఆగిపోయే పరిస్థితికి వస్తుంది. అందుకే మన కంఠంలో ప్రాణం ఉండగానే, మనలో జీవం ఉండగానే మనం నిర్లక్ష్యము చేయకుండా, అలక్ష్యము చేయకుండా దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుడికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. దేవుడే ఈ లోకంలో మనము ఆయన బిడలై ఉన్నప్పుడు సమృద్ధిని మనకు అనుగ్రహించేవాడు. దేవుడే సకలమును మనల్ని సమృద్ధి బాటలో నడిపించేవాడు. ఈ లోకపరమైన సమృద్ధినే చూసుకుంటున్నాము, కానీ ఈ లోకపరమైన వాటిని చూసి మనము ఆనందపడుతున్నాము. కానీ మనుషులను మనము గణపరిచేవారిగా, మరి మనుషులను సంతోషపెట్టేవారిగా ఉంటున్నాము. కానీ మరి మన పరలోకపు తండ్రి, మన పరలోకపు యజమానిని మనం ఇచ్చిన పనిని సంపూర్తి చేసి ఇంకెప్పుడు మనము సంతోషపరుస్తాము? ఇంకెప్పుడు ఆయనని ఘనపరుస్తాము? అలా కాకుండా మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయనను ఘనపరిచేవారిగా, ఆయన ఇచ్చిన పనిని సంపూర్తిగా చేసి ఆయన దృష్టిలో మనం ఒక మంచి ఖ్యాతిని, ఘనతను పొందేవారిగా ఉండాలి. ఈ లోకంలో ఉండగానే అవన్నీ చేయగలుగుతాము.
మన ప్రాణము పోయిన తర్వాత మనం ఏమీ చెయ్యలేమండి. దయచేసి ఈ మాటను గ్రహించి ఇప్పటి నుండైనా మరి దేవుడు మనకు మందిరంలో ఇచ్చిన ప్రతి పనిని మరి క్రమం తప్పకుండా మరి దేవుడిచ్చిన ప్రతి పనిని సంపూర్తిగా చేసేవారిగా ఉండాలి. ఆయన ఇచ్చే నిత్య జీవంలో పాలిభాగస్తులుగా అవ్వుటకు దేవుడు ఏర్పరిచిన ఆయన రాజ్యంలో మనము కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు మరి దేవుడు అట్టి జీతమును ఇచ్చుటకై రెండవ రాకల్లో వస్తున్నప్పుడు ఆయన ఎదుట మనము ఒక మంచి ప్రతిఫలముతో నిలబడే వాళ్ళుగా ఉండాలి. ఆయన ఇచ్చే మంచి జీతముతో మనము ఆ సియోను రాజ్యంలో తృప్తి పొందేవారిగా ఉండాలి. ఆయన ఇచ్చే జీవాహారమును పొందుకునేవారిగా ఉండాలి. ఆయన ఇచ్చే నిత్య జీవమును, ఆయన ఇచ్చే మంచి జీతమును మనము పొందుకునేవారిగా ఉండాలని కోరుకుంటూ, అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.